హాయ్ వెల్కమ్ టు వైరల్ హబ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి మేము పాపది ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ అనమాట. సో మేము సాగర్ నగర్ వెళ్తున్నాము. అక్కడ సెట్ వేసి అక్కడ ఫోటోషూట్ చేస్తున్నాం, అవుట్డోర్ ఫోటోషూట్. అంటే జస్ట్ బాగున్న వచ్చేసరికి ఇండోర్లో చేసాం కదా, సో ఈసారి అవుట్డోర్లో బీచ్ సెటప్లో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. వెనకాల ఎవరు లేరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని దింపేసి వచ్చానమాట. సో ఎందుకు మళ్ళీ రిటర్న్ వచ్చానంటే మేము కేక్ మర్చిపోయాం అనమాట. కేక్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఫస్ట్ బర్త్డే కేక్ ఫ్రిడ్జ్లో ఉంది, సో మర్చిపోయాం అనమాట. సో దగ్గర కాబట్టి వెంటనే వచ్చాం. వర్షుగడ వెళ్ళి తీసుకొస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇది ఎలా వస్తుంది, ఏంటి కంప్లీట్గా సెట్ ఎలా వేస్తారని చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే వర్షాలు పడే టైంలో చాలా టెన్షన్ అనమాట. ఇవాళ సెట్ వేస్తారా లేదా డిస్కషన్, వర్షం పడితే ఎలాగా, పడపోతే ఎలాగా, మళ్ళీ ఫోటోగ్రాఫర్ సపరేట్గా రావాలి, మార్నింగ్ అయితే నైట్ వస్తారా, మళ్ళీ నైట్ వర్షం పడితే తర్వాత రోజు అవ్వదు మాకు, ఎందుకంటే వర్షగడికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. సో దానివల్ల ఇలాంటి టెన్షన్స్లో ప్రజెంట్ అయితే 6:30 అయింది, బాగానే ఉంది. సో ఇక్కడైతే కూర్చున్నారనమాట. ఇగోండి పాప అయితే రెడీ అయిపోయింది. నోట్సుగాడు నేను కేక్ తెచ్చాం. హాయ్ చెప్పు డిజా వచ్చి. సో ఇది సాగర్ నగర్ బీచ్ అనమాట. సో ఇక్కడే సెట్స్ చేస్తారు. సో వెనకాల పిఆర్ ఫోటోగ్రఫీ వాళ్ళు కూడా వచ్చారన్నమాట టీము. కాకపోతే మెమరీ మేకర్స్ వాళ్ళతో సెట్ చేయిస్తున్నాము. యాక్చువల్గా వర్షం పడుతుందని కొంచెం చెప్పి డిలే అయ్యింది. సో చూద్దాం, 6:40 అంత అవుతుంది. ఇంకా లైట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. ఇంకా సన్ రైజ్ అయితే రాలేదు, వస్తే బాగుంటుంది. చూపిస్తాం ఎలా జరుగుతుంది ఏంటని. చూడండి క్లైమేట్ అయితే ఎంత అదిరిపోయిందో, ఎక్సలెంట్గా ఉందన్నమాట క్లైమేట్. ముందు రోజు వర్షం అయితే పడింది. సో ఇక్కడ సెట్ అయితే వేస్తున్నారు, కానీ టైం అయితే చాలా అయిపోయింది అనమాట, ఎండ వచ్చింది. సో చూడాలి ఎలాగొస్తుందో. అంటే చాలా ఎక్కువ అయితే ఉంది, కానీ ఈ టైంలో ఫోటోషూట్ చేయకూడదు, కానీ తప్పట్లే. మళ్ళీ ఈవినింగ్ రావాలంటే ఫోటోగ్రాఫర్ రావాలి, నేను రావాలి, వీల్ సెట్ వేయడానికి రావాలి, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మెమరీ మేకర్స్ వాళ్ళు చేస్తున్నారు సెట్. ఫోటోగ్రఫీ వచ్చేసరికి పిఆర్ ఫోటోగ్రఫీ, తను చూపిస్తాను. సో పిఆర్ ఫోటోగ్రఫీ అన్నమాట ప్రకాష్ అనమాట. తను ఎప్పటి నుంచి పరిచయం అంటే వర్షుగడ్ ఫస్ట్ ఫోటోషూట్ తనే చేశాడనమాట. యాక్చువల్గా వినయ్ అని ఉంటాడు మా తమ్ముడు, తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, అలా పరిచయం. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కొలాబరేషన్ మళ్ళీ జరుగుతుందనమాట. మా పాప ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్కి మళ్ళీ తన్నే వెళ్ళడం కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, మాకు లక్ అనుకోవచ్చు. మాకు బాగా క్లోజ్ అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. తన పేజీలో ఉంటుంది, పిఆర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. అలాగే స్టూడియో కూడా ఉంది. ఆ స్టూడియో మాధవదార్ కదా, మురళీనగర్ స్టూడియో కూడా ఒకసారి టూర్ చేసి చూపిస్తాను. సో తన కాంటాక్ట్ నెంబర్ కూడా కిందనే ఇస్తాను. మీ పేరు బ్రదర్? జితేందర్ తను. సో ఇప్పుడు షూట్ ఎలా జరుగుతుంది కూడా మీకు చేసి చూపిస్తాం. మొత్తం వీడియో అది కవర్ చేస్తాం. ఎలా ఉంది? రకరకాలుగా ఉందా? చాలా లేట్ అయిపోయింది. ఓయ్ డాడీ ఏట్ చూస్తుంది ఏదో. చూడండి సెట్ అయితే అలా వస్తుంది, ఎలా వస్తుందో తెలీదు. ఎండ అయితే ఆపోజిట్లో ఉంది, షార్ట్స్ ఎలా కొట్టాలి, కథ లైట్ ఉంది, కథ పాప ఎలా సపోర్ట్ చేస్తుందని తెలియదు అనమాట. పడుకొని కూడా లేచిపోయింది. యాక్చువల్గా నైట్ అంతా మేము ఎగ్జైట్మెంట్తో పడుకోలేదు కదా, నైట్ అంతా ఎగ్జైట్మెంట్తో పడుకోలేదు. అంటే వర్షం పడిపోతుందేమో అలా లెగుస్తానే ఉన్నాం. సో 3:30కి ఇంకా లేచిపోయాము. తను నేను ఇద్దరు అలా కూర్చున్నాం. అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి అన్నీ రెడీగా ఉన్నాము. కాకపోతే ఓకే పర్లేదు, ఇప్పటికైనా. వర్షుగడ ఆడేస్తున్నాడు. ఆడికి ఏంటంటే ఆడికి మట్టి, ఇసుక, బీచ్ ఇదంటే పిచ్చి అనమాట. ఆల్రెడీ బెలూన్స్ అవి పగలగొట్టాడు, అక్కడ కనిపిస్తుంది మీకు. గాడి పని అదే అది.